తర్వాత నేను పార్టీలో కూడా వచ్చిన కాడి నుంచి కూడా 5 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, బై ఎలక్షన్స్ 5 వచ్చాయి. ఆ 5 కూడా నేను ఫుల్ టైం పనిచేశాను. అక్కడ నైట్ హాల్ట్ అక్కడనే పెట్టుకొని చేసుకొని చేశాం. దాంట్లో దుబ్బాక అండ్ హుజరాబాద్ గెలవగలిగినాం. మిగతా మునుగోడు కూడా చాలా మటుకు దగ్గరకు వచ్చి ఓడిపోయాం. నాగార్జున సార్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే, హుజూర్ నగర్ ఇబ్బందిగానే ఉండే మాకు. ఆ 2 కూడా గెలవలేకపోయాం మేము. ఆ విధంగా దీనిలో చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను కుతుబుల్లాపూర్ అని చెప్పేసి దాంట్లో ఇన్ఛార్జ్గా ఉండి డివిజన్స్ కూడా బాగా ఇది చేశాం. ఒక డివిజన్ గెలవగలిగినాం, మిగతా దగ్గర 2nd పొజిషన్లో వచ్చాం. ఈ విధంగా పార్టీలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి మీకే ఇస్తారు, మీరే నిలబడబోతున్నారు అనేది అనుకుంటున్నారు బయట, మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? పార్టీలో ఒకటి మాకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా పార్టీ ఎటువంటి వాళ్ళు పని చేసే వాళ్ళని బాగా లైక్ చేస్తారు. దీంట్లో తెలియకుండానే వీటికన్నిటికి కూడా ఉంటుంది. అది మాకు బాగా నమ్మకం ఉంది. మేము ఆ విధంగా పనిచేశాను. ముందు నుంచి కూడా నాకు ఆ ఎక్స్పోజర్ ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అయినప్పుడు కూడా నాకు ఇక్కడ తిరుగుమని కూడా చెప్పారు. అన్ని అసెంబ్లీలో మీరు బాధ్యతగా పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ క్యాండిడేట్స్ దగ్గర కూడా పోయాం. అఫ్కోర్స్ ఇక మనం అది ప్రజలు నిర్ణయిస్తారు కదా ఓటింగ్, అది మనకి పని అయితే చేశాము అందరికి సహకరించి. వాళ్ళందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ఉన్న మా 4 జిల్లా అధ్యక్షులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా, నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయితే అందరితో బాగుంటాను కాబట్టి వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు నన్ను. వాజ్పేయి గారు చాలా మంచి లీడర్ అని చెప్పి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తుంటారు. సో మీరు కొంచెం క్లోజ్గా అసోసియేట్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్, వాజ్పేయి గారి గురించి? ఆయన అంటే మేము 77లో ఫస్ట్ నేను ఆయన చూశానమ్మా. మాకు అప్పుడు అంటే అప్పుడు తెలియదు సరిగ్గా ఎలక్షన్స్ అంటే. అప్పుడు ఏంటి మన ఎమర్జెన్సీ తర్వాత వాళ్ళు ఇందిరా కాంగ్రెస్ అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఆయనే అప్పుడు అఫ్కోర్స్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ అది తెలియదు మాకు, కానీ ఆ ఎలక్షన్స్లో ఆయన ప్రచారానికి జరిగేది. ఆయన వచ్చేసి చాలా జనం అప్పుడంతా ఇట్లాంటివన్నీ ఏమి ఉండేది కాదు. మేము దూరం నుంచి చూస్తుంటే ఆయన అందరితో చెప్పాడు అన్నట్టు. ఆ రోజు ఏంటంటే ఇప్పటికి గుర్తుంటుంది మాకు, హాత్కు హాత్ దేదో బీజేపీకి ఓటు దేవో అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా అప్పుడు గెలవలేకపోయాం. అప్పుడు హాత్కు హాత్ దేవ్ బీజేపీకి ఓటు దేవ్ అంటే అట్లా ఆయన వాయిస్ ఆ విధంగా చాలా బాగా అనిపించేది, బాగా లైక్ చేసేవాళ్ళం. పార్లమెంట్లో కూడా మేము కలిసినప్పుడల్లా కూడా చాలా మంచిగా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు ఏది కానీ, ఆ విధంగా అనిపించేది. కానీ ఇప్పుడు అంటే మీ ఉద్దేశ ప్రకారం రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు యాక్చువల్లీ? అంటే కొంతమంది బీజేపీ మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ అని అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది, నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఎక్కడ కూడా డిస్కషన్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన కాడి నుంచి ఒక 370 ఆర్టికల్ కానీ, ఇంకా అదేవిధంగా త్రిబుల్ తల్లాక్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చి అన్నీ కూడా అందరినీ ఈక్వల్గా అందరం ఉండాలి అనే దాని మీదనే ముందు నుంచి పనిచేశాడు. ఆ విధంగా ఆ బిల్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత యూపీ ఎన్నికలు అయినాయి. యూపీ ఎన్నికలు అయినప్పుడు చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ముస్లిమ్సే ఎక్కువ ఆ రోజు మైనార్టీసే బీజేపీ పార్టీకి సహకరించారు. అంటే ముస్లిం లేడీస్ అది వాళ్ళకు అది తెలియకుండా జరిగిపోయింది. అది అంటే ఆ విధంగా అందరితో మేము కలుపుకొని ఎక్కడ మద్దతు అనేది ఎక్కడ కూడా మేము ఈ రోజు వరకు యూజ్ చేయలేదు. ఇంత తిరుగుతున్నాం మేము ఇక్కడ, ఏ రోజు కూడా ఎవరితో మాకు చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయగలుగుతున్నాం అని. ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో చూసినా కానీ ఇదివరకు జరిగేది. కానీ తెలంగాణలో కూడా అందరం కూడా బాగా కలిసి ఈ రోజు కూడా కలిసే పని చేసుకుంటూ ఉంటాం. ఏముంటే మాట్లాడుకుంటాం, కానీ తెల్లారు లేస్తే అందరం ఈక్వల్గా ఉంటాం. అట్లాంటి ఎక్కడ కనపడలేదు మాకు మద్దతు అనేది. అంటే తెలంగాణలో బీజేపీ బలపడుతోందా లేదంటే బలహీనపడుతోందా అని అంటే ఏం చెప్తారు సార్? చాలా బలపడుతుందండి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన కాడి నుంచి దీనికి ఒక సిస్టమ్స్ తయారు చేశాడు. దీనికి అన్ని రకాలుగా మాకు నేషనల్ పార్టీ నుంచి ఇక్కడ జనరల్ సెక్రటరీ మాకు ఇన్ఛార్జ్లు వేస్తారు. వాళ్ళన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, మాకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తల దగ్గరికి వెళ్ళేది, తర్వాత శక్తి కేంద్రాలు అని చెప్పేసి ఆ విధంగా అన్ని ఒక సిస్టమ్ తయారు చేసే దీనిలో బాగుంటుందండి. ఆ విధంగా పార్టీ చాలా ప్రతిష్టం చేసేది. గతంలో ఇంత ఉండేది కాదు. ఈ మోదీ గారు వచ్చిన కాడి నుంచి సెంట్రల్ పార్టీ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్లీ 2-3 టైమ్స్ మాతో మీటింగ్స్ తీసుకుంటారు. అంటే సీనియర్ నాయకులు కానీ పార్టీ అన్నీ కూడా తీసుకొని పార్టీ ప్రతిష్టం చేయడానికి చాలా ఇది చేస్తుంటారండి. అందుకని నేను అంటున్నా బీజేపీ బలపడింది, ఎంతున్నా చాలా డిఫరెన్స్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా బలపడింది అనేది అందరి వాదన. ఇప్పుడున్న తెలంగాణలో
కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి బీజేపీ ఏ విధంగా మల్కాజ్గిరిలో విన్ అవుతుందని మీ ఉద్దేశం అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇదివరకు చాలాసార్లు నమ్మి చాలాసార్లు ఓట్లు వేశారు, చాలాసార్లు గెలిపించారు, చాలాసార్లు గవర్నమెంట్ వచ్చింది. చాలా వాళ్ళు అంటే వాళ్ళు చేసిన పనులు కానీ ఏది చూసినా ఇప్పుడు నేను అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 9 సంవత్సరాలు మేము ఉంటుంది, చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు. మేము ఉన్నప్పుడు ఏ విధంగా పబ్లిక్ అవసరాలు ఏమున్నాయి, గ్రామంలో అవసరాలు ఏమున్నాయి, ఏం డెవలప్ చేస్తే పబ్లిక్ మనకి ఇది చేస్తారనే దానిలో మేము ఎప్పుడు చేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళున్నా అట్లాంటి పనులు చేయలేదు. ఈరోజు మేము గొప్పతనం చెప్పుకుంటామండి. చంద్రబాబు గారిలో మేము ఊళ్ళో ప్రతి రోడ్డు మేము వేసాం, ప్రతి ఓవర్ ట్యాంక్ మేము అప్పుడే మంచిలు తాగించాం, స్కూల్ రూమ్స్ అన్ని మేము చేయించాం. ఇవన్నీ అంటే ఒక సిస్టమ్ అనేది బాగా చేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వచ్చింది అంటే ఆ నాయకులు ఎప్పుడు అంటే ఇక కరప్షన్ అనేది దాంట్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనేది చెప్తుంటారు. అది అయిపోయాక మళ్ళీ లేస్తారు అన్నట్టు, అప్పటి వరకు లేవరు వాళ్ళు. ఇది కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది. అందుకని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినా కానీ మా దృష్టిలో ఇప్పుడు వాళ్ళన్నీ మాటలు చెప్పి వచ్చారు. ఇప్పుడు ఏదో 6 పథకాలు అని చెప్పేసి అన్నారు, దాంట్లో ఇప్పుడు 2 రిలీజ్ చేశారు ఏదో, కానీ మిగతా అసలు ఉన్నాయి. అసలు వాళ్ళు మేము 6 3 చేశాము 2 చేశామని చెప్పి గొప్పలు చెప్తున్నారు, కానీ అవి ఇంపాసిబుల్ అండి అది వాళ్ళు చేయడం. అది ఊరికే ఇప్పుడు ఎలక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అదేం చేయలేరు. అట్టల్లి నాకైతే తెలిసి వాళ్ళు అట్టల్లి ఫ్లాప్ అయిపోతారు అనేది నేను తెలియదు. అంటే ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా ఈ 6 ఏవైతే వీళ్ళు ఉచితాలు ఇస్తాను అంటే ప్రజలు నమ్మించారండి. ఎట్లా నమ్మించారంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఒకటి అవుతుంది? ఈరోజు బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది. ఏది నిన్న మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటే బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఈ విధంగా ఏదున్నా బీజేపీని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు.